రాజకీయం అంటే నేడు వ్యాపారం. ఈ వ్యాపారం అనగానే దోచుకోవడం, దాచుకోవడం. ఈ దోచుకోవడం, దాచుకోవడానికి కూడా రాజకీయాల్లోకి చాలామంది నాయకులు వస్తున్నారు. అంటే ఇది ఎలా చూడాలంటే మనం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం, ఆ పార్టీలో తన యొక్క కార్యకలాపాలను నిర్వహించుకోవడం, తన వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి ఇలాగా నాటి నుంచి నేటి వరకు కూడా ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే ఇదే విధంగా కొనసాగుతున్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం తను నమ్మిన సిద్ధాంతాలకు, తను నమ్మిన కట్టుబాట్లకు రాజకీయం ఉంటే ఒక ప్రజాసేవగానే, అది దోచుకోవడానికి దాచుకోవడానికి కాదు, అధికారం ఉన్నా లేకపోయినా నమ్మిన వ్యక్తుల కోసం కానీ నమ్మిన సిద్ధాంతాల కోసమే పాటుపడే వాళ్ళు కొందరు ఉన్నారని మనం నిరూపిస్తున్నారు. ఆ కోవకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే అదే పార్టీలో ఉంటూ అధికారంలో లేనప్పుడు కూడా జిల్లా బాధ్యతలను భుజాన్ని వేసుకుని మోస్తున్నటువంటి నాయకులుగా మొదలుపెట్టినటువంటి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి పాతపాటి హరికుమార్ రాజు గారితో జర్నలిస్ట్ పని ముఖాముఖి కార్యక్రమం. ఆయన అడిగి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి హరికుమార్ రాజు గారు. హరికుమార్ రాజు గారు, ప్రధానంగా చూసుకుంటే రాజకీయం అంటే ఒక వ్యాపార కోణంతో చూస్తున్నారు. అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే అది తెలుగుదేశం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఇలా అధికారాన్ని వెంటతో రాజకీయ పార్టీలు మారుతున్నారు. భారతీయ జనతా పార్టీ అనేక పార్టీలు మారుతున్నారు. కానీ మీరు ఇప్పటి వరకు కూడా 3.5 దశాబ్దాల కంటే 30 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ అధికారం ఉన్నా లేకపోయినా, నేడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఆ పార్టీ బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుని వస్తున్నారు. అసలు దీని అంతటికీ గల కారణం ఏంటి, కారకులు ఎవరంటారు? ఓకే సార్, అందరికీ నమస్కారం. మన జర్నలిస్ట్ గారు అడిగిన క్వశ్చన్కి సమాధానం, ప్రతి వ్యక్తికి కూడా కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి. అది మేము కాంగ్రెస్ పార్టీ పట్ల ఐడియాలజీ, అలాగే మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు పూర్వం ఎవరైతే ఈ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ, ఇది దీనికైతే కనుక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా సెక్యులర్ పార్టీ కాబట్టి మేము మాత్రం దీనికి అట్రాక్ట్ అయ్యి ఆ టైంలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాల్యూస్ని తగ్గించుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లోని ఈ దేశం కోసం వాళ్ళు ఎంతైతే కష్టపడ్డారో మేము కూడా అంతే కష్టపడాలి, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉండటం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయ కోణాలను ఆలోచించుకున్నట్లయితే పార్టీ ఏదైతే లైవ్లో ఉందో ఆ పార్టీ లైవ్లో ఏదైతే ఇక్కడ అధికారంలో ఉందో దాంట్లోకి మారిపోవటం, దాని నుంచి ఆ పార్టీ నాయకులు కూడా వచ్చిన వాళ్ళకి వెంటనే టికెట్లు ఇచ్చేయటం, తద్వారా వాళ్ళు గెలవటం, మళ్ళీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవటం, మళ్ళీ పార్టీ మారిన వెంటనే మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోవటం. ఒక మనిషికి మానవత్వం ఉండాలి, అలాగే మనం నిలబడే పరిస్థితులు ఏంటి, మనల్ని ఎంతమంది గౌరవిస్తున్నారనే ఆలోచన లేకుండా ఇలా పార్టీలు మారుతూ పోయినట్లయితే ఆ మనిషికి ఎప్పుడు విలువైతే ఉండదు. సో మీరు కూడా సేవ చేయాలి అనుకున్నప్పుడు ఒక పార్టీని నమ్ముకుని ఉండండి, తప్పనిసరిగా సేవ చేసే అవకాశాలు ఉంటాయి. సేవ చేయడానికి కూడా మంచి అవకాశం, మంచి ఆలోచనతో ఉంటే పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఫెయిర్గా ఉండాలి. మేమంతా కూడా నిజాయితీగా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళమే కాబట్టి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేసి తిరిగి మళ్ళీ ఈ పశ్చిమ గోదావరి జిల్లా బాధ్యతలు మా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మరా గారు అప్పచెప్పటం, ఏదేమైనా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని 2029కి గెలిపించి తీరాలనే ఉద్దేశంతో స్టేట్ అంతా ఆ రకంగానే ప్లాన్ చేసుకుంటూ ఉపాధ్యక్షులను కొంతమందిని, అలాగే జనరల్ సెక్రటరీస్ని కొంతమందిని కూడా పార్టీలు వేయడం జరిగింది. హరికుమార్ గారు, మీరు ఒక విద్యావేత్త, ఒక వ్యాపారవేత్త, వాణిజ్యవేత్తగా ఆత్మసాగులు ఇవన్నింటిలో కొనసాగుతుండగా కూడా అంటే విద్యార్థి దశలోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారా, లేకపోతే అసలు ఏంటి మీరు రాజకీయాల్లో రావడానికి గల కారణం ఏంటి, కారకులు ఎవరంటారు? అంటే మీ నాన్నగారు ఒక ఎంప్లాయ్, ప్రభుత్వ ఎంప్లాయ్,
అయినప్పటికీ కూడా మీరు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో రావడానికి గల కారణం ఏంటి? కారకులు ఎవరంటారు? నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రజాసేవ చేద్దామనే ఆలోచన. అది ఓన్లీ కాంగ్రెస్తోనే సాధ్యమని, దానికి సంబంధించిన నాయకులందరూ కూడా మాకు దగ్గరగా మా ఆలోచనలు దగ్గరగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే మేము కొనసాగాలని, విద్యార్థి దశ నుంచి కూడా యూత్ కాంగ్రెస్లో ఉండాలన్న ఆలోచనతో ఉండేవాళ్ళం. తర్వాత నెక్స్ట్ యువజన కాంగ్రెస్కి స్టార్ట్ అవ్వడం జరిగింది. సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. స్వచ్ఛంద సేవ సంస్థలు, ఇంకో సంస్థకి లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద పెట్టుకుని ఏదో సేవా కార్యక్రమాలు చేయొచ్చు. కానీ మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? కారకులు ఎవరంటారు? వాస్తవంగా ప్రజాసేవ చేయడానికి మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ప్రజాసేవలోనే ఉన్నాం. ఉన్నప్పటికీ కూడా మాకు ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల సేవ చేయాలి అనుకున్నట్లయితే ఈ మరికొంతమందికి, అంటే స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కొంతమందికి చేయొచ్చు, ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలంటే కనుక ఈ రాజకీయాన్ని ఒకదాన్ని ఎంచుకున్నట్లయితే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలనే ఆలోచనతో నాకు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని నేను తీసుకుని దాన్ని ఎంచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అనేక పదవులు అనిపించి అనేక పదవులు పొందిన వారు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయించి 2014 నుంచి నేటి వరకు కూడా పార్టీ కనుమరుగైపోయారు. ఒక మన బాపిరాజు గారు, కనుమూరి బాపిరాజు గారు, మీరు ఇలా కొద్దిమంది మాత్రమే కనబడుతున్నారు. నిజంగా అంటే బాపిరాజు గారిని కాసేపు పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ పదవులు అనిపించారు, బాపిరాజు గారు అనిపించారు. కానీ పార్టీ నేను అనుకున్న ఆయన అలాగే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇదైపోయారు. అసలు పార్టీలో పదవులు అనిపించి దూరం అయిపోవడం గల కారణం ఏంటి? ఏ పార్టీ పదవి లేకపోతేనేమో పార్టీ పదవి అనిపించేది తప్ప ప్రభుత్వ అధికారిక పదవి ఏమీ అనిపించలేదు. అయినప్పటికీ మీరు ఇవాళ పార్టీ భుజస్కంధాలపై వేసుకుని పోస్తున్నారు. దీనికి కారణం ఏంటి? వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చాలామంది పవర్లో ఉండగా అనుభవించి అది మళ్ళీ పవర్ మారిన వెంటనే ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోవటం, మళ్ళీ అక్కడ అనుభవించడం, మళ్ళీ అగైన్ పార్టీ మళ్ళీ వస్తే కనుక మళ్ళీ రావటం అనేది జరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు అదేనండి చెప్పింది కూడా, మనిషి సైకాలజీ, మానవ సైకాలజీ చాలా మార్పులు అనేవి జరుగుతున్నాయి. అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ఏ రకంగా అయితే చూసి చూడనట్టుగా పని అయిపోయిన తర్వాత, అంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు వదిలేసి ఏ రకంగా పక్కకి వెళ్ళిపోతున్నారు, ఆ రకంగానే ఇప్పుడు కూడా ఆ రకంగా జరుగుతుంది. సో ఇది ఎంతటికీ కూడా సమాజానికి మంచిది కాదు. దాంతో అప్పుడు మీరు అన్నట్టు పదవులు అనుభవించి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు రాజ్యసభ అని, ఎమ్మెల్సీ అని, ఇంకోటి అని, ఎమ్మెల్యే టికెట్లు, లేకపోతే మంత్రి పదవులు అనిపించారు, ఎంపీ కేంద్ర మంత్రి పదవులు అనిపించారు, వాళ్ళందరూ కనుమరుగైపోయారు. కానీ ఏ పదవి అనుభవించని మీరు నేడు అంటే ఒక పదవి అనేది ఖర్చుతో కూడుకున్నది. ఎస్, ఆ ఖర్చుతో కూడుకున్న దాన్ని కూడా భుజస్కంధాలపై వేసుకుని మోస్తున్నారు. దీనికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు కూడా, అంటే ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా ఈ పొలిటికల్ ద్వారా, అంటే ఇప్పుడున్న పదవి ద్వారా కూడా చాలామందికి సేవ చేయటం జరుగుతుంది. అంటే నేను కూడా నిజాయితీగా ఉంటూ, పార్టీలో నిజాయితీగా ఉంటూ, వీలైన కార్యకర్తలు కూడా నిజాయితీగా ఉండమంటూ, వాళ్ళకి ఇచ్చిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కూడా సేవ చేయడానికి మాకు కూడా ఇప్పుడు ఒక అవకాశంగా భావిస్తాం. మాకు కాంట్రవర్సీ ఉండదు. ఎందుకంటే అక్కడున్న ఎంప్లాయీస్ కూడా టోటల్గా మాతో ఏకీభవిస్తూ మనం అడిగిన దానికి తప్పనిసరిగా చేసి పెట్టడం జరుగుతుంది. ఎవరైతే గుమ్మం దగ్గరికి వచ్చి అడిగారో తప్పనిసరిగా వాళ్ళకి కూడా సర్వీసెస్ అయితే ఇవ్వటం జరుగుతుంది. షర్మిల గారు రాష్ట్ర అధ్యక్షులు పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు ఎలా ఉంది ఏంటి? మొన్న జరిగిన ఎన్నికల్లో షర్మిల గారు ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఓటమి చెందారు. అసలు దీనికి కారణం ఏంటి? కారకులు ఎవరంటారు? మా పిసిసి అధ్యక్షురాలు ఎలక్షన్ ముందు 2 నెలల ముందు రావటం జరిగింది. వచ్చిన తర్వాత గమ్ముని అవగాహన చేసుకోవడానికి కూడా టైం పట్టింది.
అలాగే ఆవిడ అనుకున్నట్టుగానే అందరినీ ఇంటర్వ్యూ చేయటం, టికెట్స్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక ఎజెండాతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించి వేరే పార్టీకి పట్టం కడదామని చెప్పాను. ఈ ఎప్పుడైతే ఆ ఆలోచనతో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ డల్గా ఉంది కాబట్టి నెగ్గే పార్టీకి వేద్దామనే ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆ పార్టీలకి తెలుగుదేశం, జనసేన కూటమికి వేసి గెలిపించడం జరిగింది. కానీ గతంలో కంటే కూడా కొంచెం మెరుగైన రిజల్ట్ అయితే కనుక మా దగ్గర ఉంది. ఎందుకంటే ఓట్ల శాతం పెంచుకోవటం జరిగింది. సో మేము 2029కి టార్గెట్ అయితే కనుక పెట్టుకున్నాం. మా మేడం కూడా ఆ టైంలో 2029కి మనం టార్గెట్ పెట్టుకుందాం అనే ఆలోచనతో ముందుగా ఏం చేయాలి ఏంటనేది ఆవిడే నిర్దేశించడం జరిగింది. హరికుమార్ గారు, గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు గారు బయటకు కూడా వెళ్ళిపోయారు. ఆ విషయం మీకు తెలుసు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. కానీ ఒక్క సీటు కూడా గెలవకపోయినా జనసేన పార్టీ ఆ రోజున ప్రతిపక్ష హోదా పాత్ర పోషించింది. ఆ అధికార పార్టీని క్వశ్చన్ చేస్తూ ఉండేది. అంటే ప్రతిపక్ష బలంగా ఉన్నప్పుడే అధికార పార్టీ ఏదైనా సరే కరెక్ట్గా పనిచేస్తుంది. కానీ ఈ రోజున ప్రతిపక్ష పార్టీ లేదు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఉంది. వైఎస్ఆర్సీపీ 11 సీట్లతో పక్కన ఉంది. ఏ సీటు లేకపోయినా సరే మీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు చాలా చక్కని కౌంటర్లు వేస్తున్నారు. అయితే ఆవిడ వేసే కౌంటర్లన్నీ కూడా, ఆవిడ వేసే ప్రశ్నలన్నీ కూడా అధికార పార్టీని మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు సబబు అంటారో, లేకపోతే అసలు ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? అధికార పార్టీ మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేయడం వెనకాల కారణాలు ఏంటి, కారకులు ఎవరంటారు? అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కూడా ప్రజలందరూ తీర్పునిచ్చారు ఆ కూటమి కోసం అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోయారు, మా షర్మిలారెడ్డి గారు అతన్ని టార్గెట్ చేయడం అనేది ఒకటే కాదు కదండి. దీంట్లో ఎవరున్నా కానీ టార్గెట్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం గురించి. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం 4 నుంచి 5 నెలలు గడిచి వస్తుంది. ఈ 5 నెలల్లోని కూడా వీళ్ళు కనుక ఫెయిల్ అయితే మేము అనుకుంటున్నాం 6 ఏదే హామీలు ఇచ్చారో 6 హామీలు కూడా ఇవ్వట్లేదని చెప్పని మధ్యలో వీళ్ళు కూడా గట్టిగా చురకలేయడం కూడా జరుగుతుంది మా అధ్యక్షురాలు. దాంతోపాటుగా మేము కూడా ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే హామీలు ఇచ్చారో హామీలు కూడా నెరవేర్చమని. ఈ లోపుగా ఇక్కడ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్ని అన్నింటినీ కూడా ఆవిడ కౌంటర్ ఇవ్వడంలో తప్పేం లేదు. సో గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. రేపొద్దుట వీళ్ళు కనుక నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉంటే కనుక వీళ్ళని కూడా అదే రకంగా టార్గెట్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఉంటే ఏదేమైనా ప్రజలకి మేలు జరగాలని, ప్రజలకి కనుక ఏదైనా మేలు జరగని సరైన హామీలు కాకపోతే ఒకవేళ మీరు నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉంటే కనుక అంతకన్నా ఎక్కువగా పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి మీద టార్గెటే కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి మీద కూడా టార్గెట్ అయితే ఎక్కువగా ఉంటుంది. దాంట్లో సందేహం అయితే లేదు. హరికుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారు అంటున్నారు మీరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించింది ఆ రోజుల్లో షర్మిల గారు. అంటే ఆవిడ కూడా పాదయాత్రలు చేసి, ఒక ఆడపిల్ల పాదయాత్ర అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆవిడ పాపం అంత పాదయాత్రలు చేసింది. అయినప్పటికీ కూడా ఈ విధంగా మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో వచ్చి మళ్ళీ ఆవిడ కొంతకాలం తెలంగాణలో పార్టీ పెట్టి మళ్ళీ అది కూడా క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ పడిన వాళ్ళు మీకు మీద అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తోబుట్టు కాబట్టి ఆ రోజున ఆయన కష్టాల్లో ఉన్నారని ఆ జైలు జీవితం గడిపినప్పుడు ఈవిడి భుజస్కంధాల మీద వేసుకుని తన సోదరుణ్ణి వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబెట్టుకోగలిగింది ఆవిడ. అలాగే ఎవరికైనా కానీ రాజకీయంగా ఎదగాలని కోరుకుంటుంది కాబట్టి ఆవిడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టింది. ఆవిడ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఆవిడ విలీనం చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తన తండ్రి గారు ఇచ్చిన మాట గురించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఆలోచనతో ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది.
అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఈవిడ వాళ్ళు అడిగిన సమాధానం ఏంటంటే నా తండ్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటానని చెప్పి రావడం జరిగింది. ఆవిడ వచ్చిన తర్వాత కూడా మాకు మెరుగైన ఓట్ బ్యాంక్ అయితే కనుక రావటం జరిగింది మన ఎలక్షన్స్లో. ఇప్పుడు రాబోయే కాలంలో ఆవిడ ముఖ్యమంత్రిగా కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మేము 2029 టార్గెట్ పెట్టుకున్నాం. అందరం కలిపి అందరం ఒకే మాటతో దీన్ని నెరవేర్చుకోవడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. ఏంటంటే అది 2029కి కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడం ఈ రాష్ట్రాన్ని, దాంతోపాటుగా షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోరికతో మేమంతా కష్టపడి పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మీరు అన్నట్టు గతంలో 2 సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సార్లు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి పదవిని చేపట్టలేదు. దానికి కారణం ఏంటంటారు? కారకులేదు అంటారు. అంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన కూడా చాలా మంచి ఆలోచన అండి. వాస్తవంగా నేను నా వారసత్వం కొద్ది నాకు ముఖ్యమంత్రి ఇస్తానన్నా కానీ నాకు సమర్థత లేదు, నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉందనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు మాత్రం దాన్ని చేయించడం జరిగింది. వెంటనే ఇక్కడ కూర్చుంటే పని అయిపోతుంది. కానీ నేను ఇంకా అవగాహన చేసుకోవాలి ఈ దేశం పట్ల, నా కెపాసిటీ సరిపోదు, నేను ఇంకా ముందుకి ఇంకా సేవ చేయాలంటే కనుక ఏ రకంగా చేస్తే కనుక ఈ దేశాన్ని నిలబెట్టుకోగలం అనే ఆలోచనతో 2 సార్లు మాత్రం ఆయన తప్పించి వెళ్ళిపోవటం జరిగింది. కానీ మేము కూడా ఏంటి ఇటువంటి పని చేస్తున్నారు, ఏమన్నా అవకాశం వస్తే కనుక ఎక్కి కూర్చోవచ్చు కదా, ఇప్పుడు అందరూ అంతే కదా ఆలోచన, ఉన్న సైకాలజీని బట్టి ఒకసారి ఎక్కి కూర్చుంటే గొడవలు పోతుంది కదా అని ఆలోచన. కానీ అసలు సమర్థత లేనప్పుడు నాయకుడు, రాజకీయ నాయకుడైనా ఆ పదవిని కోరుకోకూడదండి. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. నాకు ఆలోచన శక్తి లేనప్పుడు నేను ముఖ్యమంత్రి కోరుకోకూడదు. నేను ఓ మినిస్టర్ చేసి ప్రజల కష్టాలన్నీ తెలుసుకున్న తర్వాత నేను దాని గురించి ఆలోచించామంటే కనుక అనుకోవచ్చు. డైరెక్ట్గా మాత్రం ప్రధానమంత్రి సీట్ మామూలు విషయం కాదు, నేను తట్టుకోలేదని అన్నారైనా. అరకుమార్ గారు, ఇప్పుడు మీరేమో సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా భారతీయ జనతా పార్టీ మద్దతు పార్టీ అంటారా? తప్పనిసరిగా మద్దతు పార్టీనండి. ఎందుకంటారేమో ఏమో హిందూ, నేను హిందువునే, నా ఆలోచన విధానం అందరినీ సమానంగా చూడాలని ఆలోచనే. హిందువులే ఉండాలి, హిందువులే పరిపాలించాలి, అదే ఈ ముస్లింలు పనికిరారు, ఎస్సీలు పనికిరారు, వాళ్ళు పనికిరారు, వీళ్ళు పనికిరారు, ఏంటి సార్ అసలు? భారతీయ జనతా పార్టీలో కూడా హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, క్రిస్టియన్స్ ఉన్నారు. ఎందుకని టార్గెట్ చేస్తున్నారు? హిందుత్వం అనేది హిందూ ధర్మంలో కూడా అందరినీ సమానంగా చూడమని ఉండటం తప్ప నాకైతే అందరూ సమానంగా కనపడుతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఓన్లీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, అంటే హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని, ఆ ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేసుకోవడం గురించి రెచ్చగొడుతూ, హిందువులను రెచ్చగొడుతూ అది లబ్ధి పొందే పరిస్థితులు అయితే ఉన్నారు. అది ఈ దేశానికి మంచిది కాదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అదే బెంగాల్లో గొడవలు జరుగుతున్నాయండి. ముస్లింలు ఆడవాళ్ళని కొట్టేయటం, హిందుత్వం అనే ఒక కండువ ఒకటి వేసుకుని ఏంటి ఈ నరమేధం ఏంటి అంటే, మేము అనుకునేది ఏంటంటే కలియుగాంతం చివరి టైం ఏమో ఇది, ఈ మనోభావాలు ఏంటి ఇంత దారుణంగా కనపడుతున్నాయి ఏంటని. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఎమ్మెల్యేగా గెలిచాను అని అనుకుందామండి. నాకైతే అందరూ సమానంగా కనపడతారు యాజ్ ఏ హిందూ. ఎందుకని చెప్పి వ్యత్యాసం, అరే ఎస్సీలు వీళ్ళేమో ముస్లింలు, లేకపోతే వీళ్ళు ఇంకొకళ్ళు, వాళ్ళందరినీ వేరుగా చూడాలని ఆలోచన ఎందుకు రావాలి? నువ్వు ప్రధానమంత్రిగా సీట్ ఎక్కినప్పుడు ఏమని ప్రమాణం చేశావు? నాకు అందరూ సమానమే, అంతా సమానమే అని చెప్పి అన్నప్పుడు ఎక్కడ చేసింది? ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమన్నదంటే అండి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, లేదా ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, ఇటువంటి చిన్న దేశాలు కూడా భారతదేశాన్ని కవ్వించేయి యుద్ధం పేరుతో. కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అధిష్ఠించిన తర్వాత ఏ దేశం కూడా భారతదేశం వారిని కవ్వించట్లేదు, నేను గౌరవిస్తున్నాయి. ఆ హోదాని భారతదేశంలో ఈవేళ ఆ హోదా ఉంది అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది రాంగ్ సార్. మన స్వతంత్రం రాకముందు మహానుభావులందరూ, అంటే జవహర్లాల్ నెహ్రూ, గాంధీ గారు, వీళ్ళందరూ కూడా కలిపి ఈ దేశానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశారు.
అప్పుడే కనుక ఈ వనరులు లేకుండా ఉన్నట్లయితే కనుక ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఉందరు? వాళ్ళంతా సమకూర్చారు కాబట్టి, అంటే ఒక కుటుంబంలో ఉన్న తండ్రి ఏ రకంగా అయితే కనుక తనకి ఇల్లు మొత్తం అన్నీ కూడా సమకూర్చి పిల్లల్ని ఏ రకంగా అయితే చూసుకుంటాడో, పెద్ద అయిన తర్వాత నా తండ్రి మంచోడు కాదు నేను గొప్పవాడిని అంటే అలాగే సార్. అది అంటే నరేంద్ర మోడీ గారి వల్ల కవ్వింపు చర్య జరగట్లేదు అనుకోవడం తప్పు సార్. వాళ్ళంతా మీడియాని క్యాప్చర్ చేసి కూర్చుని ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనే చైనా కూడా మన నెత్తి మీద ఉంది, ఏ నిమిషంలో అయినా సరే మన మీద దాడి చేయడానికి రెడీగా ఉంది. వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా చాలా తప్పు సార్. అది ఎందుకంటే టెర్రరిజం అనేది ఉంది, అది ఏ నిమిషంలో బయటపడుతుంది అనేది తెలీదు. ఆల్రెడీ స్లీపర్ సెల్స్ ఉన్నాయని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి వల్ల ఇక్కడ ఏదో శాంతి జరిగిపోతుంది అనేది తప్పండి. ఎప్పుడూ కవ్వింపు చర్యలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, పరిపాలించినప్పుడు ఎప్పుడూ కవ్వింపు చర్యలు ఉండేవి. కానీ మనం ఒక్కసారి కనుక దెబ్బలాటకి వెళ్ళినట్లయితే ప్రజలు ఎంతోమంది లాస్ అవుతారు, మన వల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో అప్పుడున్న పాలకులు క్లియర్గా చెప్పడం జరిగిందండి. పల్లవరాజు గారు కూడా డిఫెన్స్ మినిస్టర్ చేశారు. అది మనం గనక ఏమన్నా ఒక అడుగు ముందుకేస్తే రాజుగారు, ఎటువంటి పరిస్థితుల్లోని చాలా లాస్ జరుగుతుంది. ఆ లాస్ జరగకుండా ఉండాలంటే వాళ్ళతో మనమే స్నేహపూర్వకంగా వ్యాపారం చేసుకుందాం ముందు, తర్వాత దీని గురించి ఆలోచిద్దామని చెప్పి ఎక్కడికక్కడ అలా అణిచి రావటం జరిగింది. ఇప్పుడు ఏం చేసేదే ఉంది సార్, అన్నీ సమకూర్చిన తర్వాత పల్లెల్లో అన్నీ పెట్టేసిన తర్వాత ఎవరన్నా తినడానికి రెడీయే. అప్పుడు చేసింది ఎవరు? అప్పుడు ఈ మంది భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఉందా? ఆర్ఎస్ఎస్ అనేది కూడా ఎవరి చేతిలో ఉంది? అప్పుడు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సమూలంగా అందరూ కలిసి ఉన్న పార్టీనే కాంగ్రెస్ పార్టీ అంటారు. కాబట్టి ఆ గాంధీ మహాత్ముడు ఆ టైంలో కూడా వాళ్ళంతా కష్టపడడం వల్ల ఇవాళ ఇక్కడ మనం సుఖంగా ఉండగలుగుతున్నాం, ఏ ఇబ్బంది లేకుండా ఉండగలుగుతున్నాం. 2014 తర్వాత అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చూసిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో కూడా. మరలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పక్కన కర్ణాటకలో కూడా పార్టీ పుంజుకుంది, అధికారంలోకి వచ్చింది. రాబోయే 2029 ఎన్నికలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన అధికారం చేపట్టే అవకాశం ఉందా, లేదా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మరింత విస్తరించే అవకాశం ఉందంటారా? అంటే దక్షిణ భారతదేశంలో విస్తరించే విధంగా అంటే మాకు కూడా టైం ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే 5 years టైం ఉంది కాబట్టి మేమంతా వాళ్ళ ఏఐసిసి గైడ్లైన్స్లో, రాష్ట్ర అధ్యక్షురాలు గైడ్లైన్స్లో, అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా పకడ్బందీ ప్లాన్తో ఉన్నాం. మేము కూడా క్యాడర్ బేస్డ్ పార్టీగా తయారు చేసుకుందామనే ఆలోచనలోనే ఉన్నాం. అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మాస్ బేస్డ్ పార్టీ అని చెప్పి ఎప్పుడైతే వీళ్ళందరూ అనడం జరిగిందో, ఇప్పుడైతే మేము క్యాడర్ బేస్డ్ పార్టీగా దేశం మొత్తం మీద అంతా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో దాని గురించి అయితే కనుక ఇబ్బంది ఏం లేదు. 2029 తప్పనిసరిగా మేము ఈ ఏరియా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మళ్ళీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అంటే 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించడం వల్ల ఇటు ఆంధ్ర గ్లాసా తెలంగాణ గ్లాస్ అని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒకదాన్ని 2 భాగాలుగా పంచినప్పుడు ఎవరికో లాభం కలుగుతుంది, ఎవరికో నష్టం కలుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల నష్టపోయింది. అంటే తెలంగాణలో కూడా లాభం పొందరా, ఇటు ఆంధ్రాలో లేదు. దీన్ని ఎలా చూడాలంట? అంటే విభజన జరిగినప్పుడు అంటే టోటల్గా ఉన్నప్పుడున్న ఎంపీలందరూ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాలు చేయడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళ తరఫున వాళ్ళు, వీళ్ళ తరఫున వీళ్ళు. కానీ విభజన తప్పనిసరిగా జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా, మేము కూడా ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి సెంటర్లో, మేము కూడా తప్పనిసరిగా మీరు చేయకపోతే మేము చేసేస్తామని చెప్పని అంత పెద్ద పార్టీ కూడా ఇక్కడ సపోర్ట్ చేసి, అలాగే తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో కూడా పోరాట యోధులు కాబట్టి ఎంతోమంది బలిదానం కోరుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని దీన్ని విభజించడానికి రెడీ అయ్యింది. రెడీ అయినప్పుడు వీళ్ళు ఏదైనా కానీ ఒక కుటుంబంలో పెద్దలు ఉంటే మేము విడిపోతామంటే ఏం చేయాలి? మాకు ఇది కావాలి, చిన్నోడు మాకు ఇది కావాలని చెప్పి అడగాలి. ఇక్కడ నష్టం ఎలా జరిగిందంటే వీళ్ళు అడగడం కూడా లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ దీంట్లో ఇక్కడ ఈ టెంట్లో కూర్చోవటం, ధర్నా చేయటం, అది చాలా ఇబ్బందికరమైన విషయం అండి. వాస్తవంగా ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సబ్జెక్టు తప్పనిసరిగా విడదీయటం వల్ల, ఈ కాంగ్రెస్ పార్టీ చేయటం వల్ల ఈ పని ఆంధ్రప్రదేశ్కి చాలా లాభదాయకం. ఎలా అంటారు?
ఎందుకంటే మనకున్న కోస్టల్ కారిడార్, మనకున్న వనరులు ఏ రాష్ట్రానికి లేవు. సో దానికి ఏంటంటే వచ్చిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, చేయటం అంటే ఈ రాష్ట్రాన్ని ఎదుగుదల చేసుకోవడానికి ఏం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కింద పెట్టమంటే లేదు నేను స్టేట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకుంటాను. నేషనల్ ప్రాజెక్ట్ అయితే అప్పుడే అయిపోయింది కదా, ఈ పార్టీ పూర్తి అయిపోయింది. అంటే మీరు చెప్పారంటే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం ఉంటారు. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటారేమో అసలు ఇది నేషనలైజ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి నేషనల్ ప్రాజెక్ట్ని వాళ్ళే నిర్మించాలి అని చెప్పి అనుకున్నప్పుడు, అంటే నీకు ఏమాత్రం స్వార్థం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రజలకు అవకాశం, ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వు ఎందుకని చెప్పి దాన్ని టికెట్ చేయాలి? బోర్డు అంత ఉంది కదా అవకాశాలు, ఇండస్ట్రీస్ తెచ్చుకోవచ్చు, కోస్టల్ కారిడార్ ఇండస్ట్రీస్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనండి చాలా దారుణమైన పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా, బీజేపీ గవర్నమెంట్ కూడా మన దేశం నుంచి ఇతర దేశాలు వెళ్ళిపోయి చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. మన దేశం నుంచి డబ్బులు పోతున్నాయని చెప్పి ఆలోచించడం మానేసి, నువ్వు ఎంప్లాయ్మెంట్ కలిగించలేకపోతున్నావని ఆలోచించుకోవడం మానేసి, మన పిల్లల్ని ఇంకో చోటుకు పంపించి చదివించుకోవడం ఏంటి సార్? ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి అనమాట. మనకున్న వనరులను బట్టి ఇప్పుడు మీరు ఇంకా అబ్జర్వ్ చేశారో చేయలేదో, గత ఈ విభజన జరిగిన తర్వాత ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారో చెప్పండి. ఇదివరకు అయితే కనుక రోడ్లు ఉంటే చాలామంది వచ్చేవారు, గబగబాన్ని పెట్టేయని తినేవారు, తీసుకెళ్లేవారు, అన్నీ ఉండేవారు. ఇప్పుడైతే కనుక ఆ పరిస్థితి లేనే లేదు. అంటే విభజన జరిగిన తర్వాత కూడానండి మనకి అంతకుముందు కూడా మన దగ్గర వచ్చిన రెవెన్యూని అంతటినీ పట్టుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు మన రెవెన్యూ మనమే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మనకి ఇప్పుడు కావాల్సిందంతా కూడా బాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వనరులు అయితే పుష్కలంగా ఉన్నాయి. పాడు చేయటం అయితే ఇట్లే. అప్పుడు బైఫర్కేషన్ జరిగినప్పుడు బైఫర్కేషన్ చేయమని చెప్పని 2 సార్లు లెటర్ రాసిచ్చింది జగన్మోహన్ రెడ్డి, 2 సార్లు లెటర్ రాసింది సెంట్రల్ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు. ఆ లెటర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. చేసింది ఆళ్ళు తప్పులు చేసి కాంగ్రెస్ మీదకి కాంగ్రెస్ పార్టీ అనవసరంగా చేసేసిందని చెప్పని ఈ 2 రాష్ట్రాల్లోని కూడా వీళ్ళు మౌత్ టాక్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం జరిగింది. అక్కడ చంద్రశేఖరరావు గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పని అక్కడ కూడా మోసం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. హరికుమార్ గారు, మన జరిగిన 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగింది, అలాగే కొన్ని ఎంపీ ఎన్నికలు కూడా సంబంధించి అంటే మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి చూసి, అయినా సరే మీరు రాబోయే 29లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు. ఏ విధంగా వస్తుంది అంటారు? అంటే మన జరిగిన ఎన్నికల్ని మనం బేరీజ్ చేసుకుంటే దారుణమైన ఓటమి కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్ల నుంచి మొత్తం రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది అని ఆలోచించుకున్నట్లయితే సింపుల్ లాజిక్ సార్, ఇక్కడ సింపుల్ లాజిక్ అది. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి, ఇక్కడి నుంచి జరిగే పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి. ప్రజలకు కూడా ఆలోచన శక్తి పెరిగింది. గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ వ్యవస్థల్ని కూడా క్యాప్చర్ చేయలే. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వ్యవస్థల్ని క్యాప్చర్ చేసుకుని కనీసం మన ఓటు మనకు పడుతుందా పడదా అనే ఆలోచనలో కూడా ప్రజలు ఆ రకంగా చూసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మన మహారాష్ట్ర జరిగినాయి ఎలక్షన్స్, దాంట్లో కూడా అంతేనండి. అంటే వేసిన ఓట్ల కంటే కూడా ఒక 5 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వస్తున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవీఎంస్ వల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఆ ఈవీఎంస్ని తీసేసి బ్యాలెట్ పెట్టాలనే కోరికతో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫైట్ చేస్తుంది, అలాగే వామపక్షాలు కూడా ఫైట్ చేస్తున్నాయి. సో అది కనుక జరిగితే కనుక ప్రజాస్వామ్యం నిలబడుతుంది, లేని పక్షంలో నిలబడదు. ఎందుకంటే మనకి బైఫర్కేషన్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి ఉన్నారు, అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచారు సీట్లతో కూడా. అలాగే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద కోపం వచ్చింది బీజేపీకి, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉన్నా లేకపోయినా మిత్రత్వం ఉన్నా కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు, మళ్ళీ గెలిచింది. సో ఇది ఇది ఈ స్ట్రాటజీ. ఎందుకంటే మన స్టేట్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కూడా ఉండదు. ఏ రకంగా వాళ్ళని నమ్మి ఓట్లు వేసేస్తారు? సో ఇటువంటి పరిస్థితుల్ని
గట్టెక్కాలంటే కనుక ఒకటే, ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ పేపర్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మేము 2029కి సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలో కూడా కొన్ని రాష్ట్రాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంట్లో సందేహం అయితే లేదు. హరికుమార్ గారు 2029లో మేము అధికారంలోకి వస్తాము, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారని మీరు అంటున్నారు. కానీ ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. ఎస్, ఇప్పటి వరకు మీరు అసెంబ్లీ టికెట్లు కూడా ఏదో కొంతమందికి పడతారు అంటే ఆ రోజు నిలబడతారన్న కూడా మీకు గొప్ప అన్నట్టుగా భావించి అందరికీ ఇచ్చేసారు. తర్వాత అయినా సరే పార్టీ మీరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేస్తున్నారు. ఇప్పుడు పార్టీని మరింత బలిష్టం చేయడానికి సమర్థవంత నాయకత్వాన్ని అంటే పట్టణ కమిటీలు అవ్వచ్చు, జిల్లా కమిటీలు అవ్వచ్చు, లేకపోతే మండల కమిటీలు అవ్వచ్చు, ఇటువంటి కమిటీలు అసలు వేస్తున్నారు లేదా? అంటే ఈ కమిటీలన్నీ కూడా బలంగా ఉన్నప్పుడే రేపొద్దున మన ఎన్నికల్లో ఫైట్ చేయడానికి ఉంటుంది. ఈ కమిటీల్లో ప్రధానంగా యువతను ప్రోత్సహిస్తున్నారా లేదా? యువతను ప్రోత్సహించడానికి మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చెప్పచ్చు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు శర్మారెడ్డి గారు కనుక మనం మీటింగ్ పెట్టారు 27వ తారీఖున. దాంట్లో అయితే కనుక ఆర్గనైజేషన్ని బలపరుచుకోవాలంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని ఒక వారం రోజుల్లో మొత్తం జిల్లా అంతా ఇటు జరుగుతుంది. మేము కూడా నిజాయితీగా చెప్తున్నాం. నేను కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడి నుంచి ఇక్కడ రావడానికి కూడా కారణం ఏంటంటే ఆవిడ ఎంతో నమ్మి ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్గనైజేషన్లో అడ్మినిస్ట్రేషన్ అనేది మెయిన్. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్లో కనుక ఫాల్ట్ ఏమైనా ఉంటే కనుక అది 10 సంవత్సరాల్లోని కూడా నర్సాపురం పార్లమెంట్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని ఆలోచనతో, సరైన క్యాడర్ కూడా లేరనే ఆలోచనతో నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. నేను ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ప్లస్ దాంతోపాటుగానే దాని మీద నాకు అవగాహన పూర్తిగా ఉంది కాబట్టి నేను ఆర్గనైజేషన్ ఎలక్షన్లో కూడా ఇన్ఛార్జిగా కొన్ని జిల్లాలు పనిచేశాను కాబట్టి మా ఆలోచనలు కూడా ఆవిడ కూడా తీసుకుని తద్వారా ఈ గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసుకోవడానికి మేము ప్రత్యేకమైన ప్లాన్తో ఉన్నాం. అంటే అసలు ఎప్పుడు అంటారు, ఎప్పుడు బలోపేతం చేసుకుంటారు? ఇప్పుడు రెడీ అవుతున్నాయండి. ఇప్పుడు కమిటీలు రెడీ అవుతున్నాయి. ఒక వారం 10 రోజుల్లో నా జిల్లా కమిటీతో సహా అంతా రెడీ అయిపోతుంది. డిసిసి బ్యాంక్ నుంచి నీటి సంఘాల నుంచి అన్ని ఎన్నికలు త్వరలో జరగబోతుంది. ఎస్ ఇట్లన్నింటిలో కూడా అంటే మనం ఉన్నాము అన్న గుర్తింపు మెయిన్ ఉండాలండి. అటువంటి వాటికి మీరు అసలు ప్రణాళికలు ఏంటి? అది అంటే త్వరలో మన పంచాయతీ ఎన్నికలు, స్వస్థాపన, ఎంపీటీసీ అని చెప్పేసి మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఇంకో సంవత్సరం టైం ఉంది. అవునండి, అవునండి. ఇప్పటి నుంచి మీరు బలంగా లేకపోతే రేపు పొద్దున్న ఇట్లన్నింటినీ ఏ విధంగా ఎదుర్కొంటారు? మాకు 1 month టైం ఇచ్చారు. 1 monthలోని కూడా ఆ క్యాడర్ని బిల్డప్ చేసేసి రెడీ చేయమని చెప్పన్నారు. మేము కూడా ఎదిగేది దాని గురించే. ఇప్పుడు వాస్తవంగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కానీ బాబు మండల స్థాయి నాయకులను మాత్రం పర్ఫెక్ట్ టైంలో పెట్టండి, పెట్టకపోతే కుదరదు అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నాను నేను. ఎందుకంటే ఎన్ని అభియోగాలు వచ్చినా నేను ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మాత్రం వదిలిపెట్టేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది కాబట్టి భవిష్యత్తు అయినా సరే నేను కింద నుంచి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనండి. ఆ స్ట్రక్చర్ లేకపోతే కనుక అవుతుంది. అందుకోసం అని చెప్పని దాన్ని ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ మాస్ బేస్డ్ పార్టీ కింద ఉండేది ఏదో వే వస్తుంది గెలిచేద్దాం అని చెప్పి ఆర్గనైజేషన్ చేసి ఒక నెల రోజుల్లో లేదు, వారం రోజుల్లో కమిటీ అవుతుంది. అండ్ మేము గ్రామ కమిటీలు కూడా ఏం చేద్దామని చెప్పి ఆలోచనలో 1 month టైం తీసుకున్నాను నేను. ఆ 1 monthలోని కూడా మా జిల్లా ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఉందో దాంట్లో కొంచెం కొద్దిగా మా వాళ్ళకి కొంచెం నొప్పిగా ఉన్నా కానీ జాగ్రత్తగా దగ్గర నుంచి చేద్దామని ఆలోచన. అంటే ఇక్కడ యువతకే ప్రధానంగా ఏమైనా అవకాశం ఇస్తున్నారా, లేదంటే వృద్ధులను కూడా మళ్ళీ అధ్యక్షుల బాధ్యతలు ఇస్తున్నారా? అది లేదండి, యువతకి ఎక్కువ ప్రాధాన్యత నేనైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఎందుకంటే మాకు రాహుల్ గాంధీ గారు ఏ మీటింగ్ పెట్టినా కానీ 45 to బిలో అంటే 20 to 45 ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని తీసుకోమని చెప్పాను. అంటే వాళ్ళకి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ప్లస్ దాంతోపాటుగానే కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పెద్దల్ని గౌరవించండి, ఆ పెద్ద స్థాయిలో కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో స్ట్రక్చర్లోకి కనుక ఎంటర్ అయితే కనుక నా మనుషులు, వాళ్ళ మనుషులు, వీళ్ళ మనుషులు అని చెప్పని ఒక డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి మీరు ఆ నిర్ణయాలు మాత్రం చాలా స్ట్రిక్ట్గా తీసుకోండి అని చెప్పి మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. దాని ప్రకారమే చేయడం జరుగుతుంది.
రవికుమార్ రాజు గారు, రవికుమార్ రాజు గారు అంటే ఇప్పటి వరకు మీరు అధికారికంగా ఏ పదవులు చేపట్టలేదు కాబట్టి చాలామందికి, అంటే మీ పార్టీలో కూడా కావచ్చు, మిగతా పార్టీలో కూడా కావచ్చు, కొంతమందికి మీరు అపరిచితులు, ఎంత సుపరిచితులైనా అపరిచితులుగా ఉన్నారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ స్వగ్రామం ఈ ఊరు, ఒకసారి ప్రేక్షకులకు ఒకసారి తెలియదు. ఇప్పుడు మా స్వగ్రామం అయితే పిప్పర్ అండి. ఇదే, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. ప్లస్ మాకు ఇప్పుడు మీరు జిల్లాలో చెప్తున్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు కాబట్టి కొంతమంది సుపరిచితులు ఉండొచ్చు, అపరిచితులు ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే కనుక నేను స్టేట్ లెవెల్లో చేస్తున్నాను, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొంతమంది పదవులు రాలేదనే ఉద్దేశంతో మాకు ఆయన పెద్ద తెలియదనో లేకపోతే సంథింగ్ చెప్పచ్చు. ఎందుకంటే తెల్లారు లేస్తే భీమవరం ఉంటాం, జక్కరం మాది, జక్కరం ఏమో అమ్మగారు ఊరు, అర్ధవరం ఏమో అమ్మగారు ఊరు, ఇదేమో నాన్నగారు ఊరు. కాబట్టి మొత్తం అన్ని చోట్ల కూడా రిలేషన్ అయితే కనుక పశ్చిమ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా